హలో ఫ్రెండ్స్, ఈరోజు మేక తలకాయ కూర చేసుకుందామండి. ఇది కూడా పాతకాలం పద్ధతిలోనే. ఇది కూడా నేను మా అమ్మమ్మ గారి దగ్గరే నేర్చుకున్నాను. అంటే ఇది ఎలా అంటే నేను చేసే కర్రీస్ అనేది రెసిపీస్ ఎక్కువ శాతంగా పాతకాలం ఓల్డ్ స్టైల్లోనే ఉంటాయండి. మీకు ఇష్టమైన వారు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ మసాలాలతో, తక్కువ ఆయిల్తో ఇలా ఉంటాయి. మీకు చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా నేను మా అమ్మమ్మ గారు చేసే స్టైల్లో. ఎలా అంటే ఇది తలకాయ కాళ్ళు కలిపండి. ఇది మనకి కమ్మురు వాసన అది అలాంటివి ఏమీ రాకుండా చాలా కమ్మగా ఘాటుగా చాలా చక్కగా మంచి టేస్ట్గా ఉండేలాగా ఉంటుంది. తప్పకుండా చూడండి. దీనికోసం మీడియం సైజు ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయను ఒకటి ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొన్ని వేసుకుని, కొత్తిమీర కాడలతో సహా కొంచెం వేసుకుని, అలాగే 1 స్పూనుడు గసగసాలు వేసుకుని మెత్తటి పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 1 కేజీ మాంసం అండి. శుభ్రం చేసుకుని పెట్టుకున్నాము తలకాయ మాంసం. తర్వాత కాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. దీన్ని శుభ్రం చేసి ఒక కుక్కర్లో వేసుకుని, ఇందులో ఉప్పు, పసుపు, 1 జాజికాయని కచ్చాపచ్చాగా దంచి ఒక కాయ పళంగా మొత్తం వేసేసుకోవాలండి. అలాగే కొంచెం బిర్యానీ ఆకులు, 2 యాలకులు, ఒక 2-3 లవంగాలు. ఇది తర్వాత దీంట్లో కొంచెం సోంపు వేసుకోవాలి. అలాగే తర్వాత కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి. షాజీరా కూడా వేసుకున్నాక చూస్తున్నారు కదా, ఇప్పుడు సాల్ట్ కూడా వేయాలి. ఇవన్నీ కారం అక్కర్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేదండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ స్లైసెస్ అన్నమాట, అవి కొంచెం వేసుకోవాలి. వేసుకుని ఇది ముక్కలు అవన్నీ మునిగిపోయేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి. ఇది దాదాపు 1 కేజీ పావు, కేజీన్నర ఉండొచ్చండి. అంటే కాళ్ళు తల అంతా కలిపి. చూస్తున్నారు కదా అది. ఇప్పుడు అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని నాకు ఇది దగ్గర 10 విజిల్స్ పెట్టానండి. 10 విజిల్స్ రానిచ్చాము. 10 విజిల్స్కి చక్కగా మెత్తటి ఇదిగా అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మనం కర్రీ చేసుకునే ప్యాన్ పెట్టుకుని దానికి తగినంత ఆయిల్ అండి. ఎక్కువ ఆయిల్ అక్కర్లే ఇందులోను. చూస్తున్నారు కదా, మనం ఉల్లిపాయ, కొబ్బరి, కొత్తిమీర, గసగసాలు పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఈ కూర ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి ఒకలాంటి స్మెల్ కానీ ఇంకోటి ఏం లేకుండా అసలు కొత్త వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. ఇదంతా కూడా ఓల్డ్ స్టైలు. అసలు ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు అది వేగుతుండగా ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 స్పూన్లు ఎందుకు వేసామంటే మనం మాంసం ఉడకబెట్టుకునేటప్పుడు వేయలేదు కాబట్టి ఇందులో 2 స్పూన్లు వేసాం. ఇది అడుగు పట్టేంత వరకు వేపుకోవాలండి. అడుగు పడితేనే ఇది టేస్ట్ బాగుంటుంది. అడుగు పట్టిందని కంగారు పడొద్దు, అడుగు పడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 పండు టమాటాలని మిక్సీ ఆడుకుని టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఇదంతా బాగా పచ్చివాసన పోవాలి, ఆయిల్ అంతా పైకి రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మళ్ళీ సాల్ట్, పసుపు, రుచికి తగినంత కారం, కొంచెం మిరియాల పొడి అనేది కూడా కంపల్సరీగా వేయాలండి. నీచు వాసన అదేమి రాకుండా ఉంటుంది. ఈ పొడులన్నీ వేసుకుని దీన్ని చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా అడుగు పట్టకూడదండి, కలుపుతూనే ఉండాలి. అడుగు పట్టినా కానీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అది చూస్తున్నారు కదా, ఆయిల్ అలా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఈ తలకాయ మాంసం ఉడకబెట్టుకున్నాం కదా, అందులో వాటర్ని 1 గరిటె వాటర్ తీసుకుని ఇందులో పోసుకోవాలండి. చూస్తున్నారు కదా, అది చక్కగా. మా అమ్మమ్మ గారు ఇలాగే చేసేవారండి. మేము దగ్గర కూర్చొని అలా చూసేవాళ్ళం అనమాట, ఆవిడ చేస్తుంటే. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మాంసం ఉంది కదా, తలకాయ మాంసం, కాళ్ళు, ఇవన్నీ కలిపి ఇందులో వేసేసుకోవాలి.
మనకి గ్రేవీ అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసుకుని ఆ మసాలాలన్నీ కూడా దీనికి చక్కగా పట్టుకునేటట్టుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 7-8 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో చూడండి. ఇప్పుడు మనం ఇది మటన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో మనం మసాలాలు వేసాం కదండి, ఆ మసాలాలు ఏమీ పడకుండా ఉండటానికి ఫిల్టర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఏదన్నా పెట్టుకుని దాన్ని చక్కగా ఆ మసాలాలు ఏమీ కూడా కర్రీలో పడకుండా ఇలా ఫిల్టర్ చేసుకుని పడిపోసేసి అవి తీసేసి ఆ వాటర్ని మాత్రం పోసుకోవాలి. ఈ కూర పలచగా పులుసుగా అలా ఏమి ఉండకూడదండి, కొంచెం దగ్గరగా ఉంటేనే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఒక 2 అంటే 2 స్పూన్లు అండి. ఇది వేయకుండా ఉండొద్దు, ఇది కంపల్సరీగా వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే వెగట్ రాకుండా మనకి తినేటప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కంపల్సరీ ఒక 2 స్పూన్స్ చింతపండు గుజ్జు వేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు సాల్ట్ వేసాను, అలాగే కారం కూడా తగ్గింది. మేము కారం ఎక్కువ తింటాము, అందులోనూ ఇలాంటి కర్రీస్లో ఇంకా కారం ఎక్కువ తినాలండి, బాగుంటుంది ఎక్కువ ఉంటేనే. ఉప్పు కారం పట్టింది. అలాగే ఇప్పుడు ఇది గరం మసాలా అంటే దీనికోసం నేను ఇది మిక్సీ పట్టానండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, లవంగాలు, కొంచెం సోంపు, ఇలా కొంచెం 2 యాలకులు, కొంచెం ధనియాలు, ఇలా ఇవన్నీ వేసి నేను ఒక 2-3 స్పూన్లకి పొడి పట్టాను. ఆ పొడి వేసాను అన్నమాట. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ప్రత్యేకించి ధనియాల పొడి వేరుగా, జీరా పొడి వేరుగా అలా ఏమొద్దు, అన్నీ కలిపి నేను ఇప్పుడు పొడి పట్టేసి ఆ పొడి వేసాను. ఈ పొడి వేయటం వల్ల కూడా కూర కూడా కొంచెం దగ్గరగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు ఈ టైంలో పైన చల్లుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మరీ పులుసుగా ఉండొద్దండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బ్రెయిన్ వేసుకోవాలండి. మనకు తలకాయ మాంసంలో తలకాయకి కాళ్ళకి 2 బ్రెయిన్లు ఇచ్చాడు షాపత్ను, 2 బ్రెయిన్లు వేస్తారు. ఈ బ్రెయిన్ ఏంటంటే మామూలుగా అయితే కొన్ని సార్లు మేము సపరేట్గా ఫ్రై చేస్తాము, కొన్ని సార్లు ఏంటంటే ఇలా పులుసులో ఇలా మరిగేటప్పుడు వేసేసుకుని ఒక పక్కగా వేసుకుని వాటిని మూత పెట్టేసి మగ్గించుకుంటే చక్కగా ఒక 10 నిమిషాల్లో చక్కగా బ్రెయిన్ కూడా మగ్గిపోద్ది. అదొక పక్కన ఉంటుంది, ఊరికే కెలికేయకుండా కర్రీని. చూస్తున్నారు కదా, ఇప్పుడు చక్కగా కొత్తిమీర మీకు ఎంత ఇష్టమైతే అంత చల్లుకోండి. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇలా అల్లాన్ని చక్కగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఇది ఇలా వేసుకోవాలండి. వేసుకోవటం వల్ల మనం మంచి ఫ్లేవర్ పట్టేస్తుంది కర్రీకి. అలాగే మనం తినేటప్పుడు కూడా మనకి నోట్లో అక్కడక్కడ ఈ అల్లం ముక్కలు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా ఓల్డ్ స్టైల్ అండి, ఇది మీకు చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు రైస్లోకి తింటున్నాం మేము. ఇది సంగట్లోకి కానీ, రైస్లోకి, చపాతీ, రోటీ దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. మన వీడియోస్ అన్నీ చాలా మంచిగా చూస్తున్నారు, మంచిగా ఆదరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలండి. అలాగే మన వీడియో తప్పకుండా అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన వీడియోని అందరూ చూడండి, కర్రీ ఎంత బాగుందో చూడండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.